నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. దయచేసి మీ బంధుమిత్రులకి షేర్ చేసినట్టయితే ఈ ఛానల్ ఎదుగుతుంది. వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి లాభపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఆగస్టు మాసంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఫలితాలని తెలుసుకునే ముందు ఒక్కసారి మీ జాతకాన్ని కూడా ఎవరైనా నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడికి చూపించుకున్నట్టయితే మీకు ఆ హోరోస్కోప్ అంటే కుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, అవి ఎంత బలంగా ఉన్నాయి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహ దశ ఏమిటి, అది అనుకూలమైనటువంటి దశ లేకపోతే ప్రతికూలంగా ఉన్నటువంటి దశ, మీరిప్పుడు అనుభవిస్తున్నటువంటి ఫలితాలు అక్కడ సరిపోతున్నాయా లేదా, మరి ఈ గోచారం మీకు ఎంతవరకు మరి సహకరిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక పథకం ప్రకారం మీరు అడుగులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఎక్కువగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి నేను చెప్పినటువంటి సలహా దయచేసి పాటించండి. మీరు చూస్తున్నారు 2026లో పరిస్థితులన్నీ అతలాకుతలం అవుతాయని భారతదేశంలో ఎందరో జ్యోతిష్యులు చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా లేదా? జ్యోతిష్యం త్రాష్ అన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమాధానం దొరికిందా లేదా? అంచేత జ్యోతిష్యం అనేది నువ్వు నేను నేర్చుకున్నదో చెప్పిందో కల్పితగాదో కాదు. ఇది వేలాది సంవత్సరాల నుండి ఎందరో పరిశోధనలు జరిపిన తర్వాత ప్రాక్టికల్గా ఈ యొక్క సబ్జెక్టుని బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే తరతరాల నుంచి వస్తున్నటువంటి శాస్త్రం ఇది. అర్థమైంది అందరికీ, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకరు ఒక రకంగా చెప్తున్నారు, మరొకరు మరొకంగా చెప్తున్నారు. ఈ శాస్త్రం నిజమేనా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్న కారణంగా శాస్త్రం మీదే ఒక రకమైనటువంటి అనుమానం కలిగింది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులకి మీ జాతకాన్ని చూపించుకోవాలి. ఆ యొక్క జాతకాన్ని చూపించుకునే ముందు ఆ ఆస్ట్రాలజర్ గురించి ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఇతను ఎన్ని జాతకాలు చెప్పాడు, ఎంత అనుభవం ఉంది, ఎంతవరకు నేర్చుకున్నాడు, క్వాలిఫైడా లేకపోతే కాదా, ఏమిటి, అన్ని విషయాలు తెలుసుకుని ఇతను ఏమన్నా కమర్షియలా లేకపోతే నాన్ కమర్షియలా, ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు అతన్ని సంప్రదించాలి. అప్పుడు మీకు ఎంతో లాభం కలుగుతుంది. ఇకపోతే ఈ మాసం ఏంటి, ఈ ఆగస్టు మాసం మీకు ఎలా ఉంటుంది? ఈ మాసంలో మీకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. సమస్యలు తప్పకుండా వస్తాయి. ఆర్థిక సమస్యలు కలుగుతాయి, ఇతర సమస్యలు అనేకంగా ఉంటాయి. కొంతమందికి అయితే పోలీసు కేసులు కూడా కలగవచ్చు. ఇకపోతే ఏవైనా అప్పులు ఉన్నటువంటి పక్షంలో ఇచ్చిన వాళ్ళు బాధ పెట్టవచ్చు. ఇకపోతే మరి ఇతర విషయాలు కనుక తీసుకున్నట్టయితే ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఎదురు కావచ్చు, వ్యాపారాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది అని మాత్రం నేను చెప్పగలను. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితిలో చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యం కూడగట్టుకుని మీరు గట్టిగా 2 కాళ్ళ మీద నిలబడి సరైనటువంటి సమాధానాలు చెప్పగలిగితే తప్పకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. వివాహం కానటువంటి వాళ్ళు ఇంతకాలం ఎవరైనా ఉంటే ప్రయత్నించండి. తప్పకుండా కావలసినటువంటి సంబంధాలు దొరకటం, వెంటనే వివాహాలు జరిగిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఈ శుభకార్యాలన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొనటం, విందు వినోదాల్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా సజావుగానే సాగుతాయి. దానివల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు వెళ్తారు, ఇవన్నీ కూడా సక్రమంగానే సాగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాతావరణ పరిస్థితులు గమనించి ఆ ప్రయత్నాలకి పూనుకోండి. చలనచిత్ర రంగం కానీ ఏదైనా గ్యాంబులింగ్, స్పెక్యులేషన్ లాంటి వ్యాపారాలు కొంచెం ఒక రకంగా పెండింగ్లో పెట్టండి, మీకే బాగుంటుంది. అనవసరమైనటువంటి చిక్కుల్లోకి రాకూడదు. ఈ షేర్ మార్కెట్ కూడా మీకు ఈ మాసం పెద్దగా అనుకూలించకపోవచ్చు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా శివారాధన, హనుమాన్ చాలీసా,
ఈ రెండు కూడా అవసరమని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా మీరు ప్రార్థించినట్టయితే తప్పకుండా అన్ని సమస్యల్ని కూడా అధిగమించి మీరు సుఖాలని ఎలా పొందాలో అలా పొందుతారు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.